నమస్కారం, నేను శ్రీకృతి. హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనందరికీ మహాభారతం తెలుసు. సినిమా ద్వారానో, టీవీ సీరియళ్ళ ద్వారానో లేదా పుస్తకాల ద్వారానో ఎంతో కొంత పరిచయమేగా మహాభారతం. ఇది పంచమ వేదం. వ్యాస భగవానుల వారు చెబుతుంటే సాక్షాత్తు ఆ గణపతే రాసిన గొప్ప ఇతిహాసం భారతం. ప్రారంభంలో దీని పేరు జయం, ఆ తర్వాతే మహాభారతం అని నామకరణం చేశారు. ఇక అసలు విషయానికి వచ్చేస్తాను. ఈ వీడియోలో అక్షౌహిణి గురించి తెలుసుకుందాం. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది. ఇందులో పాండవుల పక్షాన 7 అక్షౌహిణులు, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణుల సైన్యం యుద్ధంలో పాల్గొన్నది. ఇంతకీ అసలు అక్షౌహిణి అంటే ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఆగండి, అక్కడికే వస్తున్నా. అక్షౌహిణి అంటే కొలత, మెజర్మెంట్. యుద్ధ సైన్యాన్ని అక్షౌహిణులలో కొలుస్తారు. యుద్ధంలో రథ, గజ, తురగ, పదాతి అని 4 దళాలుంటాయి. ఒక రథము, ఒక ఏనుగు, 3 గుర్రాలు, 5 భటులు ఉన్న దానిని పత్తి అంటారు. 3 పత్తులను ఒక సేనాముఖము అంటారు. ఇందులో 3 రథాలు, 3 ఏనుగులు, 9 గుర్రాలు, 15 మంది భటులు ఉంటారు. 3 సేనాముఖములను ఒక గుల్మము అంటారు. ఇందులో 9 రథాలు, 9 ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది భటులు ఉంటారు. ఇలా ప్రతిదీ కూడా ఒకదానికి మించి మరొకటి 3 రెట్లు అధికంగా ఉంటుంది. గుల్మము తర్వాత గణము, గణము తర్వాత వాహిని, వాహిని తర్వాత పృతన, పృతన తర్వాత చెమువు, చెమువు తర్వాత అనీకిని, అనీకిని తర్వాత వచ్చేదే అక్షౌహిణి. 10 అనీకినుల సైన్యాన్ని ఒక అక్షౌహిణి అంటారు. అంటే అనీకినికి 10 రెట్లు ఎక్కువ అన్నమాట. ఇందులో 21,870 రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది భటులు ఉంటారు. ఒక అక్షౌహినికి ఇంత సైన్యం అయితే కురు పాండవుల ఇరుపక్షాలు కలిపి 18 అక్షౌహిణుల సైన్యం అనుకున్నాం కదా. రథ, గజ, తురగ, పదాతి దళాలు కలిపి 18 అక్షౌహిణుల సైన్యము అక్షరాల 39,36,600 మంది సైన్యం అన్నమాట. వీటికి రథసారథులను, మావటి వారిని కలిపితే మరింత పెరుగుతుంది. ఇదండి అక్షౌహిణి గురించిన సమాచారం. 18 అక్షౌహిణుల సైన్యాన్ని ఏకము అని, ఏకమునకు 40 రెట్ల సైన్యాన్ని నాడి అని, నాడికి 8 రెట్ల సైన్యాన్ని సముద్రము అని, సముద్రమునకు 8 రెట్ల సైన్యాన్ని వెల్లువ అని అంటారు. అంటే ఎంతో తెలుసా? అక్షరాల 1,007,76,96,000 సైన్యం అన్నమాట. ఏంటి అవాక్కయ్యారా? దీనికేనా? సుగ్రీవుని వద్ద 70 వెల్లువల సైన్యం ఉండేదట. ఈ వెల్లువ అనే పదాన్ని మన నిత్య జీవితంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. వెల్లువలా వచ్చిన జనము అని, వెల్లువలా వచ్చిన నామినేషన్లు అని మనం వింటూనే ఉంటాం కదా. అదే ఈ వెల్లువ అన్నమాట. ఇదండి ఈరోజు వీడియోలోని విశేషం. మరో మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను. సనాతన ధర్మం వర్ధిల్లాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్. నమస్తే.